ఎంతమంది ఆడపిల్లలు ఈ బతుకమ్మ పండుగ కోసం వెయిట్ చేస్తారో అన్నది కామెంట్ చేయండి. నేను కూడా బాగా వెయిట్ చేస్తాను. బట్ అయిపోయాక అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా డిసప్పాయింట్ అయిపోతాం కదా! మెయిన్‌గా ఆడపిల్లలు శారీస్, డ్రెసెస్ వీటన్నిటి కోసం వెతికి అన్నీ తెచ్చుకొని అవి వేసుకోకుండా ఒక్కొక్కసారి మర్చిపోయి వెళ్ళిన రోజులు కూడా ఉంటాయి కదా! మీలో ఎవరైనా అలా ఉన్నారా? నేనైతే చాలా సార్లు బ్యాంగిల్స్ ఏసుకోకుండా మర్చిపోయి వెళ్ళేదాన్ని. నాకు ఈ ఇయర్ ఒక కొత్త విషయం తెలిసింది. ఏంటంటే మేమైతే గుమ్మడి ఆకుతోనే బతుకమ్మ స్టార్టింగ్‌లో పెడతాము. పెట్టేసి బతుకమ్మ అయితే పేరుస్తాము. చాలామంది అయితే బనానా ఆకు లేదంటే ఇంకేదో ఆకని చెప్పారు. అది నేనున్న దగ్గర అయితే విన్నాను. మీరు ఏ ఆకు యూజ్ చేస్తారన్నది కామెంట్ చేయండి. మా మమ్మీ అయితే ఒకటే బతుకమ్మ పేరుస్తుంది. దాని తర్వాత ఇంకో 2 ఉన్నాయి. మేము ముగ్గురం ఉన్నాం కదా! 3 బతుకమ్మలు. మా విలేజ్‌లో ఒక డిసప్పాయింట్ అయ్యే ముచ్చట ఏంటి అంటే మేము బతుకమ్మ పేరడానికి ఎక్కువ టైం పడుతది. చెరువు దగ్గరికి వెళ్ళడానికి కూడా అంతే టైం పడుతది. బట్ అక్కడ ఆడడం మాత్రం తక్కువ సేపే ఆడతాము. ఇది ఒకటే డిసప్పాయింట్ అయిపోతా ఉంటాము ఎవ్రీ ఇయర్. కానీ ఇంటికొచ్చాక భలే ఎంజాయ్ చేస్తాము. వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్. మా బతుకమ్మలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్